ఉల్లిపాయ ముక్క తగలకుండా రెస్టారెంట్ లో చేసే చికెన్ గ్రేవీ కర్రీ ఎప్పుడన్నా ట్రై చేశారా? బిర్యానీస్, పలావ్స్, నాన్, రోటీ ఇలా అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో చూపించేస్తాను, ట్రై చేసేయండి. ఫస్ట్ 2 ఉల్లిపాయలు, 3 టొమాటోలు ఇంకా పుదీనా తీసుకోండి. ఇప్పుడు వీటిని నిలువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను నాన్ వెజ్ లో ఏ ఆయిల్ యూజ్ చేస్తానో తెలుసు కదా. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటోలను కుక్కర్ లో వేసి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక పక్కకి తీసి చల్లార పెట్టుకుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్ లో ఇంకొంచెం ఆయిల్ వేసి సన్నగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ తో పాటు కల్లుప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి ఆయిల్ తేలి పేస్ట్ చిక్కబడిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసి టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో 1 విజిల్ రానివ్వండి. కుక్కర్ లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఈ చికెన్ కర్రీలో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే డ్రై ఫ్రూట్ ఇంకా గసగసాల పౌడర్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసి 2 నిమిషాల తర్వాత కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. రెస్టారెంట్ స్టైల్ కర్రీ ఇంట్లోనే సింపుల్ గా చూపించేసినందుకు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.